పాటలు యూట్యూబ్లో కనిపిస్తుంటే ఎంతో మంది పల్లె పల్లె స్టేజ్ మీద పోయినప్పుడల్లా గద్దరన్న మీద పాట రాస్తున్నారు. నాకు తెలిసి నా ఈ చిన్న అనుభవంలో తెలిసి ఏ ఒక్క దేవుడి మీద, ఏ ఒక్క కళాకారుడి మీద, ఏ ఒక్క పొలిటీషియన్ మీద అన్ని గణం పాటలు సంవత్సరం లోపల రాలేదు. అన్ని పాటలు భారతదేశ వ్యాప్తంగా గద్దరన్న మీద వచ్చినాయంటే గద్దరన్న గారు అంత స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. నేనేం చేస్తాను, ఆయన చైతన్యవంతపరిచాడు. గద్దరన్న ఇంటింటికి వెళ్ళి పైసలు వంచలేదా? గద్దరన్న ఇంటింటికి పోయి ఏం చేయలేదు. గద్దరన్న మన బతుకులు ఏడున్నాయి, మనం ఏడున్నాం, మనం ఏడిపోవాలని చైతన్యవంతపరిచిన చైతన్య మూర్తి. సో ఆ భాగంలో నేను కూడా మరొక్కసారి ప్రజల్ని కలుస్తూ ప్రజల చైతన్యవంతపరుస్తూ మనం ఏమి చేయాలి, ఏమి సాధన కోసం పోరాడాలని మీతో పల్లె రావడానికి రెడీ అవుతున్నాం. అట్లాగే గద్దరన్న లేడన్నప్పుడు గద్దరన్న బిడ్డగా మనందరి కళాకారుల తరఫున, ఉద్యమాలకారుల తరఫున, స్టూడెంట్స్ తరఫున, అమ్మక్కల తరఫున నేనే ఆయన ప్రశ్నకు జవాబు రాసి ఆయన పాట చివరిగా రాసుకున్నాడని. ఆయన పాట రాస్తుంటే నేను పక్కన ఉన్నాను. నేను చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఆయన పాట రాస్తుంటే పక్కన ఉంటే ఆయన అప్పుడు చిన్నప్పుడు గుండెలు అనుకుంటే ఆయన రాగాలు పాట రాస్తుంటే ఫస్ట్ ఇది రేటింగ్ ఇచ్చేదని నేనే. పాట రాశాడు మూగపైన కుంతులో రాగమవరు తీసెదరు తుపాకులకు ఎదురు నడిచిన అని పాట రాస్తున్నప్పుడు ఎందుకున్నాను పాట రాస్తాడు. ఎంతో మంది కళాకారులు, విప్లవకారులు అమరులు అయిపోయారు. ఎంతో మంది లక్షలాది కళాకారులు నీ గోసి గొంగడి నీ పాట వేసుకొని పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉన్నారు. విద్యార్థులు, అమ్మలు, అక్కలు ఉన్నారంటే బిడ్డ రాయాల బిడ్డ. ప్రజలు మర్చిపోతారు. ప్రజల చేతనంతా పరుస్తూనే ఉండాలి. ఉద్యమాన్ని ఆపోదు. నేను దీన్ని అప్పచెప్పుతున్నాను. ఆ అప్పచెప్ప ప్రశ్నకే మనందరి తరఫున కలమ్మ గద్దరన్న బిడ్డలకి జవాబిస్తున్నాను. నీ పాట ఆగలే, ఆగిందా? ఆగిందా? నీ పాట ఆగలే గద్దరన్న, నీ ఆట ఆగలే గద్దరన్న.
జనం మాటలవుతాం జర్నలిస్టులందలాగా జర్నలిస్టులందలాగా జనం మాటలవుతాం జర్నలిస్టులందలాగా రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం ప్రేమ నింపుతాము నీ పోరు మాటలో మాయన గద్దరన్నా నీ పోరు మాటలో మాయన గద్దరన్నా గన్నులవుతమే మాయన గద్దరన్నా గన్నులవుతమే నీ పాదాలే మాయన గద్దరన్నా గుడి పంతులకు మేము జ్ఞానదండలవుతాం గుడి పంతులకు మేము జ్ఞానదండలవుతాం గుడి పంతులకు మేము జ్ఞానదండలవుతాం గుడి పంతులకు మేము గుడి పంతులకు మేము బౌద్ధమాదమవుతాం జ్ఞాన జ్యోతిలో మా గద్దరన్నా జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ విద్యార్థి అమరవీరులకు జోహార్ గద్దరన్న ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు రానున్న టైంలో ఈ ప్రణాళిక తీసుకొని మీతో పాటు కలిసి నేను పయనిస్తానని మీకు చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు 3 మీటింగ్లు ఉండే మీరందరూ పల్లెల నుంచి వస్తున్నారు, చాలా కష్టం వస్తున్నారు. మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉన్నాను పొద్దున్న నుంచి. ఇక్కడ నుంచి మళ్ళా పెద్దపల్లికి బయలుదేరుతాను. పని మనం చేసే ఏ పని అయినా సరే నిజాయితీగా చేయాలి. ఒక తెలంగాణ కళమతని పుట్టిన బిడ్డగా నాకు ఈ బాధ్యత నేను పదిగా అనుకోవట్లేదు. నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన బాధ్యత మన సాక్షిగా నిజాయితీగా నేను నిర్వహిస్తానని మీ అందరూ తెలియజేస్తున్నాను.